అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా ప్రీవియస్ వీడియోలు కనుక చూడకపోతే చూడండి. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూసినట్టయితే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. సరే, దానికన్నా ముందు నా లాస్ట్ 2 వీడియోల్లో ఆడియో క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే చిన్న కేబుల్ ఇష్యూ వచ్చింది. సో నా కేబుల్ పనిచేయలేదు. దానివల్ల ఆ 2 వీడియోల్లో ఆడియో క్లారిటీ అయితే లేదు. అది సరే. డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ విషయానికి వస్తే, నా మైండ్ సెట్ వీడియోలో చెప్పినట్టు స్మాల్ గోల్స్, అంటే చిన్న గోల్స్ పెట్టుకోమని నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో అలా చెప్పి మీకు అక్కడ పేషెన్స్ అనేది బిల్డ్ అవుతుందని కూడా చెప్పాను. మీకు అక్కడ పేషెన్స్ ఏదైతే బిల్డ్ అవుతుందో దాంతోపాటు ఒక డిసిప్లిన్ ఎరా అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే మీకు పేషెన్స్ బిల్డ్ అయిన తర్వాత డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. సరే, స్మాల్ గోల్స్ అంటే చిన్నవి, అది మీ ఫ్యాషన్లో కానీ లేకపోతే మీ డైలీ రొటీన్లో చిన్న వర్కౌట్స్, ఫుడ్ డైట్స్ చిన్నవి అలా మేము టైం వరకు పెట్టుకొని అది అచీవ్ చేసిన తర్వాత ఒక అచీవ్మెంట్ అవుద్ది. అలా చిన్న గోల్స్, చిన్న అచీవ్మెంట్స్ అలా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. 3-4 గోల్స్ ఎట్ ఏ టైం. మీరు ఏదైతే స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, లేదా ఏదైతే మీకు ప్యాషన్ ఉందో, అది మంచిగా మీకు ఇన్కమ్లా మార్చుకుందాం అనుకుంటున్నారో, వాటి మీద మీరు ఫోకస్ చేసినప్పుడు ఒకదాని మీద ఫోకస్ చేయాలి. ఒక టైంలో మీరు ప్యారలల్గా 4-5, నాకు ఒక ప్యాషను, ఒక స్కిల్ గోలు, టెక్నికల్గా అండ్ ఇంకా మీకు రిలేటెడ్ హాబీ పరంగా అలా మీరు 4-5 గోల్స్ పెట్టుకోవడం అలా చేయకూడదు. మీకు వారెన్ బఫెట్ తెలిసే ఉంటారు. ఆయన ఒక ఇన్వెస్టర్, పెద్ద బిజినెస్ మ్యాన్. సరే, ఆయన చెప్పింది ఏంటంటే, మీకు లైఫ్లో ఎన్ని యాంబిషన్స్, గోల్స్ పెద్దవి ఏమైనా ఉండొచ్చు. మీరు ఒక గోల్ పెట్టుకుంటారు కదా, ఈ పర్టికులర్ టైంలో ఇది నేర్చుకోవాలి, ఈ పర్టికులర్ టైంలో ఇది చెయ్యాలి అని చెప్పేసి ఆ పని అయ్యేంత వరకు మీరు డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. అది మీకు ఇంట్రెస్ట్, అంటే మీ గోల్ అదే అయినా సరే అది మీకు డిస్ట్రాక్షన్ కింద అవుద్ది. ఎందుకంటే మీరు ప్రజెంట్ నేర్చుకునేది డిస్టర్బ్ చేస్తుందంటే అది డిస్ట్రాక్షన్ కింద అవుద్ది. అది ఏదైనా కానివ్వండి, మీ గోల్, మీ యాంబిషన్, అది మీ లైఫ్ గోల్స్ అవి ఉంటాయి కదా, లైక్ డైరెక్టింగ్, సింగింగ్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా చెప్తున్నా. ఇవి కూడా మీరు స్కిల్ ఏదైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో మీరు డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకూడదు. అలా మీ లైఫ్ గోల్స్ కూడా మీరు ఇప్పుడు నేర్చుకునేదానికి డిస్ట్రాక్షన్ కింద మారుద్ది. సో మీరు ఇప్పుడు ఒక 2 months అయితే 2 months, 3 months అయితే 3 months ఏది నేర్చుకుందాం అనుకుంటున్నారో దాని మీదే ఫోకస్ చేసి ఫస్ట్ అది కంప్లీట్ చేయండి. తర్వాత ఇది కంటిన్యూ చేస్తూ మిగతావి నేర్చుకోవచ్చు. అలా సిమిలర్ టైం, మీకున్న టైమే తక్కువ. ఓ డేకి 24 hours ఉంటే మీరు అందులో పడుకోవాలి. కాలేజ్ స్టూడెంట్ అయితే కాలేజ్కి వెళ్ళాలి, జాబ్ చేస్తే జాబ్ చేయాలి, అండ్ మీ ఫ్రీ టైంలో మీరు ఎక్స్ట్రా పనులన్నీ చేసుకోవాలి. అలా సో మీరు ఇన్ని గోల్స్ పెట్టేసుకుంటే ఒక సింగిల్ టైంలో మీకు లైఫ్ క్లమ్జీ అయిపోద్ది. సో మీ ఇష్టాలు కూడా మీకు చిరాకుల్లాగా మారిపోతాయి. ఆ పని ఎప్పుడు చేయకండి. సో ఇప్పుడు బీయింగ్ లిమిటెడ్, అది సక్సెస్లో, అంటే మీరు కష్టపడే విధానంలో కూడా లిమిటెడ్గా ఉండాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు పేషెన్స్, ఈ డిసిప్లిన్ ఇవి తక్కువ. సో ఇప్పుడు లిమిట్గా ఉంటే మనం స్మాల్గా స్టార్ట్ చేసినప్పుడు స్మాల్గా మెల్లిమెల్లిగా ఎదగచ్చు. అది విషయం. సెల్ఫ్ మోటివేషన్. మీరు డిసిప్లిన్గా ఉండాలంటే ఎప్పుడు పక్కన వాళ్ళు వచ్చి మనల్ని మోటివేట్ చేస్తారని చెప్పి కూర్చోకూడదు. నువ్వు ఏదైతే ఈ వీడియో చూస్తున్నావో, ఇప్పుడు సపోజ్ నేను మోటివేట్ చేస్తున్నాను నువ్వు అనుకుంటే, ఒకవేళ ఇలా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా సరే ఒకళ్ళ మోటివేషన్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఎప్పుడు సెల్ఫ్ మోటివేషన్. ఎప్పుడు నీ ఫెయిల్యూర్కి నువ్వు ఒక చోట ఆగిపోయి ఉంటే నువ్వు కదలడానికి నీ మోటివేషనే ఉండాలి. నిన్ను నువ్వు ఎప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే డిసిప్లిన్. దాన్ని డిసిప్లిన్ అంటారు. అంతేగాని నువ్వు ఒక స్టోరీనో లేకపోతే ఎవరైనా మోటివేట్ చేస్తే ఆ మోటివేషన్ మీద కొంతసేపు పనిచేయడం కాదు. రివార్డ్ యువర్ సెల్ఫ్. మీరు చిన్న పనులు ఇలా చెయ్యాలి అని పెట్టుకున్నప్పుడు మీరు అవి
సాధించిన తర్వాత, చిన్న చిన్న గోల్స్ సాధించిన తర్వాత మీకు మీరు ఒక రివార్డ్ ఇచ్చుకోండి. ఆ చిన్న చిన్న గోల్స్ అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా ఇష్టంగా తినాలనుకున్నప్పుడు కానీ, లేదా మంచిగా బయటికి వెళ్ళడం కానీ, చిన్న చిన్నవి కూడా చిన్న రివార్డులు, మీరు చిన్న గోల్స్ సాధించారు కాబట్టి చిన్న చిన్నగా మీరు మీకు ఒక రివార్డు అనేది ఇచ్చుకోండి. వేరే వాళ్ళు ఎవరెవరు కదా. సో మీకు మీరే ఒక చిన్న రివార్డ్ లాగా, ఒక చిన్న సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేను ఇది సాధించాను అని మీకు ఒక అభిప్రాయం కలగడానికి మీరు అలా చేసుకోవాలి. అండ్ డోంట్ ట్రై టూ మచ్. మీకు ఒక పని ఎంత చేసినా అవ్వట్లేదంటే అది ఆపేయడం మంచిది. అంటే కొంచెం ట్రై చేసి కాదు, మీకు ఎన్ని విధాలుగా ట్రై చేసినా అవ్వట్లేదు, కొన్ని అడ్డంకులు వస్తున్నాయి, మీరు అసలు ఆ పని చేయలేకపోతున్నారు. ఆ పని ఆపేయడం మంచిది. అది మీ లైఫ్ టైం ఇంట్రెస్ట్ అయితే నేను దాని గురించి ఏం చెప్పలేను. అంటే మీ ప్యాషన్ అయి ఉంటే నేను దానికి ఏం చెప్పలేను. కానీ మీరు ఒక స్కిల్ ఇష్టంగా నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఒక అబ్స్టాకిల్ అసలు అది మీకు క్లియర్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఆపేయడం మంచిది. మనకే తెలియదు కదా లైఫ్లో ఏది టర్నింగ్ పాయింట్ అవుతుందో. సో మీకు ఒక పని అవ్వట్లేదు అని అన్నప్పుడు మంచిది, మీరు అది ఇప్పుడు ఆపేస్తే మంచిది. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్, బీ డిసిప్లైన్, డూ హార్డ్ వర్క్, బీ సేఫ్, healthy and happy. See you on the next video.